మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాలలో మనం కూడా అకస్మాత్తుగా ఉన్నపాటుగా కృంగిపోతాం, ఉన్నపాటుగా కుప్పకూలిపోతాం. ఏంటయ్యా, నీకేమైనా బాలేదా? అనారోగ్య సమస్య ఏమైనా వచ్చిందా? ఏదైనా ఇబ్బందికరమైనటువంటి శరీర బలహీనతలు ఏమైనా వచ్చాయంటే కాదు కాదు, శరీర బలహీనతల చేత వచ్చే కృంగుదల కాదు. కొన్నిసార్లు మానసికమైన ఒత్తిడి చేత, ఇరుగు పొరుగు వారి నుంచి వచ్చేటువంటి కొన్ని సంగతులను బట్టి, పగవారు వలె రక్త సంబంధికులే ఉరునొట్టుచుండేటువంటి సంగతులను బట్టి హృదయం ఏమవుతుందో తెలుసా? కృంగిపోతుందనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. దీనికి దేవుడే సమాధానం ఇవ్వాలి, దేవుడే ఆదరణ ఇవ్వాలి. కేవలం కృంగుదలలో వచ్చిన బలహీనత పోవాలంటే నెమ్మదినిచ్చేది కేవలం దేవుని వాక్యం మాత్రమే. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నా శ్రమలో నేను నా దేవునికి మొర్రపెట్టి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చి ఉన్నాడు. ఆయన వాక్యం అంట బాధలలో నెమ్మదినిస్తుందంట. ఆయన వాక్యం అంట పాదములకు దీపం వలె ఉంటుందంట. ఆలోచన చేయండి. ఎందుకంటే వాక్యము మనలని నెమ్మదినిస్తుంది, వాక్యము మనలను తెప్పరెళ్ళ చేస్తుంది. మీరు కృంగిపోయినప్పుడు, బాధలో ఉన్నప్పుడు వాక్యం చదవండి. దానికి మంచి మెడిసిన్ కేవలం వాక్యమే తప్ప ఇక ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా దానికి మందు దొరకదు. వాక్యము చేతే నువ్వు ఆదరించబడతావు. దేవుని వాక్యమే నిన్ను కృంగుదలలో నుంచి లేవనెత్తుతుంది.